అంటే అగ్ని ఒక్క చోట ఎప్పుడూ ఆగదు, అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తోంది? విభూతితో మనకేమొస్తుంది అని అర్థమైంది, ఆత్మశక్తి తేజస్సు అన్నది వస్తుంది, ఎందుకంటే మణిపూర్ చక్రానికి కనెక్ట్ అయ్యింది. రెండోది ఏంటి అంటే అక్కడికి వచ్చేసరికి ఆ అగ్ని కనెక్ట్ చేస్తోంది కదా, దేంతో కనెక్ట్ చేస్తుంది అంటే ప్రకృతితో. అంతవరకు మనం ఈ సృష్టిలో అందరితో కలిసి ఉన్నట్టు ఉంటాం, కానీ మనస్ఫూర్తిగా ఎవరితోనూ కలిసి ఉండం. ఆ హోమం చేయగా 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 అందరితో మనకేమవుతుంది, ప్రేమ. ఎందుకంటే లోపలున్న ఆత్మ శివయ్య అయితే నేను చూస్తున్న ప్రతిదీ కూడా అమ్మేను. ప్రకృతి నాకు తల్లి స్వరూపం. అది ఎప్పుడు అర్థమైందో ఒంటరి అన్నది పోయింది. ఒంటరి అన్నది పోతే అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే స్లోగా హోమం చేయగా 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 అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే దేవుణ్ణి రెండు రకాలుగా చెప్తున్నారు. ఒకటి సాకారం అని, రెండు నిరాకారం అని. అంటే ఆకారం ఉందని చెప్పి ఇలా మనం విగ్రహాల రూపంలో కొలుస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారు, అసలు ఆకారమే లేదంటే అది ఒక శక్తి అండి అంటున్నారు. ఏది నిజం? ఎందుకంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వాళ్ళకి అర్థమైంది, కానీ మనలాంటి చిన్నపిల్లలకి ఏం అర్థం అవ్వదు కదా. ఇక్కడికి వచ్చేసరికి అందుకే మన ఋషులు మునులు ఏం చేశారు, ఈ హోమాలను పెట్టి మనలాంటి చిన్నపిల్లలకి అర్థమయ్యేటట్టు చేశారు. ఎలాగా అనంటే ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్లు పోసాం, నీటి యొక్క ఆకారం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమవుతుంది, గ్లాస్ ఆకారాన్ని నీటి ఆకారం కింద చెప్తున్నాం. అదే ఒక గిన్నెలో పోసాం అనుకోండి, నీటి ఆకారం ఏమిటంటే గిన్నె ఆకారం